హాయ్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను రెగ్యులర్గా ఏ జాబ్ అప్డేట్ని అప్లోడ్ చేసినా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఒక లేటెస్ట్ జాబ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది చెప్పబోతున్నాను. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది 9 జనవరి 2019 ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్కి మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ కనుక మనం చూసుకుంటే 9 జనవరి 2019, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక మనం చూసుకుంటే 4 ఫిబ్రవరి 2019 వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ కనుక మనం చూసుకుంటే www.upsconline.nic.inలోకి వెళ్ళి మీరు ఈ వెబ్సైట్ దీనికి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంట్లో పోస్టుల వివరాలు కనుక మనం చూసుకుంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మొత్తం 342 పోస్టులు అనేవి విడుదల కావడం జరిగింది. దీనిలో 208 పోస్టులు ఆర్మీకి కేటాయించడం జరిగింది, 42 పోస్టులు నేవీకి కేటాయించడం జరిగింది, 92 పోస్టులు ఎయిర్ ఫోర్స్కి కేటాయించడం జరిగింది, నావల్ అకాడమీకి 50 పోస్టులు కేటాయించడం జరిగింది. మొత్తం చూసుకుంటే 392 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా సరిపోతుంది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ ఏ గ్రూప్ అయినా సరిపోయి ఏ గ్రూప్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. కానీ నావల్ అకాడమీకి మాత్రం ఎవరైతే ఎంపీసీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నావల్ అకాడమీకి. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం చూసుకుంటే ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటారో వారి జాబ్ కన్నా అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి ఈ ఏజ్ కనుక మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకుంటే 2 జూలై 2000 నుంచి 1 జూలై 2003 వరకు ఎవరైతే ఈ మధ్య కాలంలో జన్మించి ఉంటారో వారే ఈ జాబ్ కన్నా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే దీని ఫిజికల్ స్టాండర్డ్స్ కనుక మనం చూసుకుంటే రన్నింగ్ అనేది 2.4 కిలోమీటర్స్ ఇన్ 15 మినిట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కిప్పింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత పుషప్స్ అండ్ సిటప్స్ అనేది చేయాల్సి ఉంటుంది. మినిమం 20 చేయాల్సి ఉంటుంది. చినప్స్ అని కూడా చేయాల్సి ఉంటుంది. దీన్ని మినిమం 8 చేయాల్సి ఉంటుంది. రోప్ క్లైంబింగ్ చూసుకుంటే 3 నుంచి 4 చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 5 ఈవెంట్స్లలో దాదాపు ఒక 3 or 4 క్వాలిఫై అయితే సరిపోతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. మినిమం హైట్ ఎంత, మినిమం వెయిట్ ఎంత ఉండాలి, ఏజ్ ప్రకారం అనేది కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి హైట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉన్నవారు వెయిట్ ఎంత ఉండాలి అని కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మిగిలిన డీటెయిల్స్ కనుక మనం వస్తే అప్లికేషన్ ఫీ కనుక మనం చూసుకుంటే ఎవరు ఓబీసీ మరియు అన్రిజర్వ్ కేటగిరీ ఉన్నారో వారు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అనేది లేదు. అలాగే దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు ఫీజు మాత్రం ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అలాగే దీని ఫీజు మాత్రం ఆఫ్లైన్లో మీరు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఒకవేళ మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ కనుక మీకు నచ్చకుంటే ఒకవేళ మీరు క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే దానికి కూడా అవకాశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని గురించి మీకు చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు చూసుకుంటే 8 ఫిబ్రవరి 2019 నుంచి 14 ఫిబ్రవరి 2019 వరకు మీరు ఒకవేళ అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే దీనికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. దీనికి సంబంధించి దీని నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది ఇస్తాను. మీరు చూసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. మీ సిలబస్ ఒకసారి చూసుకొని మొత్తం 900 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం 5 గంటల ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. 5 గంటల్లో 900 క్వశ్చన్స్ అటెంప్ట్ అనేది చేయాలి. దీని సెలక్షన్ ప్రాసెస్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే దీని సెలక్షన్ ప్రాసెస్ ముందు రిటన్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇలా అనేది దీని సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. అలాగే నావల్ ఇప్పుడు చెప్పిన కదా ఫ్రెండ్స్, ఈ ఏదైతే నావల్ అకాడమీ వారు ఉన్నారో వారికి డిఫరెంట్ అనే సిలబస్ ఉంటుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి డిఫరెంట్ అనే సిలబస్ ఉంటుంది. ఒకసారి మీరు ఇది దాదాపు 50 పేజెస్ ఉంది పీడిఎఫ్. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్గా మీరు చదువుకొని దీనికి అప్లై అనేది చేసుకోండి. సిలబస్ కూడా దీనిలోనే ఉంది. అలాగే హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఫిజికల్ టెస్ట్ అనేది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇందులోనే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. నేను ఒకటి షార్ట్లో చెప్పాను వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని. ఫ్రెండ్స్ ఇటువంటి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.